కనపరుస్తుంది తల్లి. ఈ సమయంలో ప్రభా స్త్రీల పూర్తిగా అన్ని సన్నిధిలో చేరువస్తున్నాం దేవా. మీరు జ్ఞాపకం చేసుకునే సన్నిధిలో ప్రార్థిస్తున్నాం, సహాయించండి. చూపించమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలైన వారు కూడా ఆయా పనులు వెళ్తూ వచ్చినారు. అయితే ప్రభావ ఇక్కడ మరొక పనులు ప్రభావ త్వరగా నేర్చుకుని సన్నిధి గుర్తు కావడానికి సహాయించండి. మన పాట ద్వారా వాక్యం ద్వారా మాట్లాడండి. మీ స్వరం వినడానికి తండ్రి సహాయించండి. ఆత్మచెప్పు సంగతులు చెవిగలవాడినట్టుగా సెలవిస్తున్నారు. ఆత్మతో మీరు మాట్లాడుతున్నప్పుడు ప్రభావం వినటానికి గ్రహించడానికి దేవా సహాయం చేయమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. నన్ను కూడా మీ నోటి గురిగా వాడుకోండి ప్రభావ. నా నోట మీ మాటలు ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అమ్మటి మీ బలైతుందని మీరు కనికరించండి, కృప చూపించండి తండ్రి. కరెంటుని స్వాధీనించుకోండి, వాతావరణాన్ని స్వాధీనించుకుని, చిన్న బిడ్డలని స్వాధీనించుకుని తండ్రి. దేవ సహాయించండి. ఈ సమయాన్ని మా తండ్రి దీవెనకరంగా చేయండి. రావాల్సిన వారు నడిపించమని తండ్రి. దేవ కుటుంబానికి నా తండ్రి చేరువచ్చిన మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకుని సహాయం చేయమని మిగిలిన సమయం మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పాట పాడుకుందాం. నూట 52 పాట సంఖ్య 152. చూడండి, పాట సంఖ్య 152.
వాక్యం మాట ప్రార్థన చేసుకుని వాక్యం కృపా ప్రేమ తండ్రి, జీవంగల దేవాన్ని బొమ్మల పదల కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సమయంలో స్త్రీలను మేము ఈ సన్నిధిలో చేరుస్తున్నాం. ప్రభావ సహాయించండి. వచ్చిన వాళ్ళు బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకా రావాల్సిన వారు నడిపించండి. కానీ ఈ వాక్యం ద్వారా మాట్లాడండి ప్రభావ. పిల్లల్ని కూడా మీ స్వాధీనించుకోండి. సమస్తం మీ చేతులకు అప్పగించుకుంటూ ఇంకా రావాల్సిన వారు నడిపించమని మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఫస్ట్ వారం స్త్రీల కొడుకు లేవా చదువుదాం అన్నమాట. సామెతలు కనబడుకుంటే లైట్ వెళ్తురికి రండి. బైబిల్ చదివేవాళ్ళు లైట్ వెళ్తురికి. సామెతలు 31వ అధ్యాయం 30వ వచనం. అందరం కలిసి బైబిల్ చదివేవారు అందరం కలిసి మాటను చదువు. అందము మోసము, సౌందర్యం వ్యర్థము, యెహోవా యందు భయభక్తులైన స్త్రీ కొనియాడబడును. ఇక్కడ అందము, మోసము, సౌందర్యము వ్యర్థము. అయితే గత వారంలో మనం అటుపోయిన వారం చూస్తూ వచ్చినాం. ఎవరి గురించి చూసాము? మరియలో ఏ లక్షణాలు చూసినాం? మూడు చూసినాం. 4 చూసినాం. చెప్పండి. పవిత్రతను చూసాం కదా, పవిత్రతని చూస్తూ వచ్చాం. ఇంకా దేవుని కొరకు కనిపెట్టుకున్న స్త్రీగా చూసాం. 3వదిగా ఆమె కృప కొరకు ఎదురు చూసిన స్త్రీగా చూసాం. 4వదిగా ఏం కలిగింది? ఓర్పు కలిగి ఉంది. ఈ 4 లక్షణాలు కూడా మనము గత వారంలో చూసుకోవచ్చు. స్త్రీలమైన మనం కూడా ఆ యొక్క మంచి లక్షణాలు కలిగి ఉండాలి. దేవుని బిడ్డలమని చెప్పుకొని వచ్చిన మనము ఎవరిని చూపించాలి? దేవుణ్ణి ఇతరులకి మనం చూపించే వారముగా ఉండాలి. ఎలా చూపిస్తాం? మన యొక్క క్రియలను బట్టి కదా, మన మాటలను బట్టి కదా. ఏం చెప్తారు? వీరు దేవుని బిడ్డలు అని చెప్తారు. మనము అన్యులతో మనం కలిసి ఉన్నప్పుడు, మన పనికి వెళ్ళినా, మనం ఎక్కడున్నా, ఇరుగు పొరుగు వారి మధ్య మనం ఎలా ఉండాలంట? ప్రత్యేకమైన వారముగా ఉండాలి. వీరు దేవుని బిడ్డలు అని మన గురించి వారు సాక్ష్యము చెప్పాలి. ఇక మంచి లక్షణాలు మనం కలిగి ఉండాలి. ఈ వారం కూడా మనం చూద్దాం. మరియనే తన జీవితంలో ఆమె ఏం కలిగి వచ్చిందంట? పవిత్రమైన జీవితము కలిగి ఉండొచ్చు. మనం కూడా పరిశుద్ధమైన జీవితము కలిగి ఉండాలి. ఈ వారం మనం చూస్తే మొదటిదిగా ఈ మరియమ్మ తన జీవితంలో ఏం గుర్తించిందంటే గర్భఫలము శ్రేష్టమైనదిగా గుర్తించింది. అన్నిటికంటే శ్రేష్టమైనది ఏంది? ఏది కోరుకుంటాం మనం? పెళ్ళైన వారు ఏం కోరుకుంటారు? పిల్లలు కావాలా అని కోరుకుంటారు కదా. నాకు పిల్లలు వద్దు అనేవాళ్ళు ఎవరైనా ఉంటారా? వారికి తినడానికి లేకపోయినా ఏం కావాలా? పిల్లలు కావాలా. ఇక్కడ ఈ మరియమ్మ కూడా తన జీవితంలో ఏం గుర్తించిందంటే గర్భఫలము శ్రేష్టమైనదని తన జీవితంలో గుర్తించింది. ఈ గర్భఫలము పెళ్ళి అయిన తర్వాతనే పిల్లలు పుట్టారు. ఈమెకు ఎప్పుడు గర్భం ధరించింది? పెళ్ళి కాకమునిపే పరిశుద్ధ ఆత్మ ద్వారా గర్భము ధరించింది. గత వారం మనం చూస్తూ వచ్చినాం. వారిని కూడా ఒక బిడ్డ కొరకు ఎంతో ప్రయాసం అనేది అవసరం, ఎంతో కష్టం కదా. ఆ ప్రెగ్నెంట్ అని చెప్పినప్పటి నుంచి ఎప్పటి వరకు శ్రమ పడాలా? డెలివరీ అయ్యేంత వరకు కూడా శ్రమ పడాలి. అంటే కొంతమంది చాలా ఇబ్బంది పడతారు, అనారోగ్యంగా గాను అన్ని విధాలు కూడా ఎంతో బాధని అనుభవిస్తారు. ఏది ఏమైనా దేని కొరకు ఎదురు చూస్తారు? బిడ్డ కొరకే ఎదురు చూస్తారు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే యెషయా గ్రంథము 66వ అధ్యాయం 8వ వచనం. యెషయా గ్రంథము 66వ అధ్యాయం 8వ వచనం చదవండి తీసిన వాళ్ళు.
తీసిన వాళ్ళు యెషయా 66వ అధ్యాయం 8వ వచనం. అట్టి వార్త ఎవరు విని అట్టి సంగతులు ఎవరు చూసి ఒక జనంలో కనుకకు ఒక నాటి ప్రసవేదన చాలు ఒక్క నిమిషంలో ఒక జనం జన్మించారు సియోనులకు ప్రసవ వేదన కలుగును కానీ ఆ బిడ్డలను కనెను. ఇక్కడ ఏం పడాలంట? ప్రసవ వేదన అంటే ఎంతో శ్రమ అవసరం, ఎంతో బాధ అవసరం ఒక బిడ్డను కంటాను. అంటే మనం ఒక ఆత్మ రక్షింపబడటానికి ఏమవసరం? ఎంతో శ్రమ అనేది అవసరము, ఎంత కష్టము, ఎంతో బాధ, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు పొందాలి. ఇక్కడ మరియమ్మ కూడా ఒక బిడ్డకి జన్మనివ్వటానికి ఏమొచ్చిందంట? అనేకమైన పరిస్థితులు కూడా తన జీవితంలో వెళ్తూ వచ్చింది. ఏది ఏమైనా తను గుర్తించింది ఏంటంటే గర్భఫలము శ్రేష్టతను తన జీవితంలో గుర్తించింది. మనం కూడా ఆత్మల యొక్క రక్షణ కొరకై ఏం పడాలంట? ప్రసవ వేదన పడాలి. వేదన ఎప్పుడు మర్చిపోతుంది ఒక తల్లి అంటే? తన 10 నెలలు పడిన బాధ అంతా కూడా ఆ బిడ్డను చూడంగానే మర్చిపోతుంది. ఈ 10 నెలలు కాదు, ఆ యొక్క డెలివరీ సమయంలో ఎంతో వేదన. ఈ 10 నెలలు పడిన బాధ కంటే కూడా ఎంతో వేదన మనందరికి కూడా తెలుసు. కానీ ఎప్పుడు మర్చిపోతుంది? ఆ బాధని, ఆ శ్రమ, కష్టము అంతా కూడా ఆ బిడ్డను చూడగానే అంతా కూడా మర్చిపోతుంది. ఆ బాధ అంతా కూడా మర్చిపోతుంది. ఆ బిడ్డను చూసి సంతోషించేదిగా మనము చూస్తాము. మనము కూడా ఒక ఆత్మ రక్షణ పొందాలా, ఒక ఆత్మ మన ద్వారా దేవునింటికి రావాలా. మరి మన భర్తే కావచ్చు, మన బిడ్డలే కావచ్చు, మనకి తల్లిదండ్రులే కావచ్చు, అన్నదమ్ములే కావచ్చు, రక్షణ పొందాలంటే వారి కొరకు మనం ఏం పడాలా? ప్రసవ వేదన లాంటి బాధ అనుభవించాలి. వారు చెప్తే వినరు, వారు రారు అని ఎన్నో సాగులు మనం చెప్తా ఉంటాం కదా. ఏందక్క అన్న రాలేదంటే వినడక్క అన్న. వారి కోసం మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. వారి అన్న మాటలు మనం ఏం చేయాలా? ఓర్చుకోవాలి. అది అవమానమైనా, కష్టమైనా, బాధ అయినా, ఏదేమైనా ఏం చేయాలా? ఓర్చుకోవాలి. యేసుప్రభు వారు కూడా ఒక సమరయ స్త్రీని రక్షించడానికి ఏ మార్గం గుండా వెళ్తూ వచ్చినంట? సమరయ మార్గం గుండా వెళ్తూ వచ్చినారు. ఒక ఆత్మ రక్షణ పడటానికి ఆ మార్గం గుండా యూదులైన వారు వెళ్ళరు. కానీ ఒక ఆత్మ నశించుకోవడం ఎవరికి ఇష్టం లేదు? దేవునికి ఇష్టం లేదు. అందుకే తాను వెళ్ళకూడని మార్గమున వెళ్ళినాడు. ఆ సమరయ స్త్రీని ఏం చేసినాడంట? ఆ ఆత్మను దేవుడు రక్షించినాడు. ఆయన ఆ మార్గం కూడా వెళ్ళకూడదు, కానీ ఆ ఆత్మ కొరకై తాను వెళ్తూ వచ్చాడు. మనం కూడా మన కుటుంబంలో ఉన్న వారి రక్షణ కొరకై మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. దేవుని మాటల వారికి చెప్పాలి. మనం చెప్తే విననప్పుడు మన ప్రవర్తన చూస్తే వారు ఏం చేస్తారంట? అందుకే పేతురు పత్రికలో కూడా ఉందన్నమాట. వారు మీ ప్రవర్తనను బట్టే దేవుని సన్నిధికి రాబట్టుకునవచ్చు అని వాక్యంలో చెప్పాలి. మనం కూడా ఒక ఆత్మరక్షణ కొరకై మనం ఒక బిడ్డ కొరకై ఎంత ప్రసవ వేదన పడతామో ఆ రీతిగా ఒక ఆత్మ రక్షణ కొరకై అలాంటి ప్రసవ వేదన మనము కలిగి ఉండాలి. ఇంకా మనం చూస్తే లూకాసు వార్తలో చూద్దాం. లూకాసు వార్త 15వ అధ్యాయం 10వ వచనం. లూకాసు వార్త 15వ అధ్యాయం 10వ వచనం. 15వ అధ్యాయం 10వ వచనం చదవండి. అటువలే మారు మనసు కొంటూ ఒక పాపి విషయమై దేవుడి దుద్దులేదుట సంతోషం కలుగునని నీతో చెప్తున్నాను నేను. 7వ వచనం ఇంకా అదే అటువలే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనసు కొంటూ ఒక పాపి విషయం పరలోకమందు ఎక్కువగా సంతోషం కలుగును. ఇక్కడ మొదటి నుంచి మనం చూస్తే ఒక గొర్రెల కాపరికి ఎన్ని ఉన్నాయంటే గొర్రెలు 100 గొర్రెలు ఉన్నాయి. 100 గొర్రెల్లో ఒక గొర్రె ఏమైపోయింది? తప్పిపోయింది. ఆ తప్పిపోయిన గొర్రె కొరకు ఏం చేసినా అంటే 99 గొర్రెలు విడిచిపెట్టి దేన్ని ఎత్తుకుతున్నాడంట?
ఒక్క గొర్రె కోసము తను ఎంతో కొండల్లో లోయల్లో ఏం చేస్తున్నాడంట, రోజంతా కూడా కష్టపడుతూ వచ్చినాడు, శ్రమ పడుతూ వచ్చినాడు. పోతే పోయిందిలే, ఒకటే కదా పోయింది అని అనుకోలే కదా. ఆ పోయిన దాని కొరకు ఏం చేస్తున్నాడంట, వెతికి వెతికి సండే స్కూల్లో పాట కూడా ఉందన్నమాట. ఒక గొర్రె కోసం ఏం చేస్తున్నాడంట, రోజంతా కూడా ఆ గొర్రె కోసము ప్రయాసపడుతూ వచ్చినాడంట, ఆ గొర్రె కోసము శ్రమ పడుతూ వచ్చినాడు. ఆ గొర్రె దొరికినప్పుడు ఏం చేసినాడంటే సంతోషిస్తూ వచ్చినాడు. అంటే ఒక గొర్రె కోసం అంత శ్రమ పడాల్సిన అవసరం ఏముంది, అన్నీ ఉన్నాయి కదా. అంటే ఒక్కటి కూడా పోగొట్టుకోవడానికి ఇష్టపడం. మనకు కూడా మన కుటుంబంలో మనమే రక్షణ పొందినాం, నేను రక్షణ పొందిన సార్లే, నేను దేవుని రాజ్యానికి పోతే సార్లే అనుకుంటాం కదా. చెప్తే వినరు కాబట్టి మనం ఏం చేస్తాం, ఇంటే వినకపోతే పోనీ నేనేం చేశాను అంటే వదిలేస్తాం వాళ్ళని. కానీ అలాగ వదిలేట ద్వారా మనం ఏం చెప్పాలా, దేవునికి లెక్క చెప్పవలసిన వారంగా ఉంటున్నాం. వారి కొరకు మనం వాక్యం చెప్తే వినరు కాబట్టి మనం ఏం చేయాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి. వారి కొరకు ప్రసవ వేదన లాంటి ప్రార్థన మనము చేయాలి. ఆత్మరక్షణ కొరకే ప్రార్థన చేయాలి. ఎందుకంటే లోకంలో ఎన్ని సంవత్సరాలు జీవించిన ఒక దినాన్న విడిచిపెట్టాలి. ఎక్కడికి వెళ్తారు వాళ్ళు, నరకానికి వెళ్తారు. నిజంగా నువ్వు ఆ ఆత్మ మీద భారం ఉంటే, వారిని మనం ప్రేమించిన వారం అయితే ఏం చేస్తాం, వారి కొరకు ప్రసవ వేదన పడతాం, ఎంతో భారంగా వారి కొరకు మనం ప్రార్థన చేస్తాం. ఇక్కడ మరియమ్మ కూడా ఏం చేస్తుందంటే గర్భఫలము శ్రేష్టమైనదని గుర్తించి అనేకమైన పరిస్థితులు కూడా తాను వెళ్తూ వచ్చింది. అంత అవసరం ఆమెకి, కానీ శ్రేష్టతను తాను గుర్తించింది. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే వదిలేస్తాం. కొంతమంది ఏం చేస్తారంటే పెళ్ళి కాకముందే ఒకవేళ గర్భవతులు అయినారనుకోండి, పొరపాటు చేసి ఏం చేస్తారు, తీసేసుకుంటారు కదా. అంటే ఆత్మను ఏం చేస్తారు, నలిపివేసినట్టు చంపివేసినట్టు తీసేస్తుంది. మరియమ్మ కూడా పెళ్లి కాకముందు గర్భం ధరించింది కదా, తీసేసుకోవచ్చు కదా. అంటే ఈమె పరిశుద్ధ ఆత్మ ద్వారా గర్భం ధరించింది కాబట్టి దేవదూత తనతో మాట్లాడుతూ వచ్చింది. ఎన్ని శ్రమలైనా ఎన్ని బాధలైనా అనుభవించడానికి ఏం చేసిందంట, ఇష్టపడినదిగా చూస్తాము. మనం పడే శ్రమ, మనం పడే బాధ ఎవరి కోసము, ఒక ఆత్మ రక్షణ పొందడానికి. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే అలాంటి ప్రసవ వేదన మనము కలిగి ఉండాలి. మొదటిదిగా మనం ఏం చేస్తూ వచ్చినట్టే ఆత్మల రక్షణ కొరకై మనం ఏం పడాలా, ప్రయాసపడాలి. మన భర్త కొరకు కావచ్చు, మన బిడ్డల కొరకు కావచ్చు, మన తల్లిదండ్రుల కొరకు కావచ్చు, మన రక్షణ పొందిన రక్షణ లేని వారి కొరకు మనం ప్రయాసపడాలి. మన గ్రామంలో మన బంధువులు, మన రక్త సంబంధాలు రక్షణ కొరకు మనం ఏం పడాలా, శ్రమ అనేది అవసరము. ఆత్మ రక్షణ కొరకు ఆ శ్రమ కూడా. దాని ద్వారా మనకి ఏముందంటే పరలోకం దేవుని దగ్గర బహుమానము ఉంది. ఆ గొర్రె పిల్ల పోయినది దొరికినప్పుడు ఏం చేస్తూ వచ్చినాడంట, సంతోషించినాడంట. భూమి మీద ఒక ఆత్మ నీ ద్వారా నా ద్వారా రక్షణ పొందితే ఎక్కడ సంతోషం కలుగుతుంది, ఒక బిడ్డ జన్మిస్తే ఆ కుటుంబంలోనే సంతోషం. ఒక ఆత్మరక్షణ పొందితే పరలోకంలోనే దేవదూతలు ఎదుట ఏముందంట, సంతోషించేవాడుగా దేవుడు చూస్తుంది. మన ద్వారా ఒక ఆత్మైన దేవునింటికి తీసుకొని రావాలి. మన సాక్ష్యం ద్వారా కావచ్చు, మన ప్రవర్తన ద్వారా కావచ్చు, మన ప్రార్థన ద్వారా కావచ్చు. ఏదేమైనా ప్రార్థన ఏం చేస్తుంది, దేవుని కార్యము జరిగిస్తుంది. రెండోదిగా మనం చూద్దాం యెషయా గ్రంథము 1:2. యెషయా గ్రంథము 1:2 చూడండి. 1:2. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను తెచ్చి గొప్పవారిగా చేసి తిని. ఇక్కడ ఏమంట, పిల్లలను పెంచి ఏం చేయాలంట, మనం పిల్లల్ని పెంచాల. దేవుడు మనకి ఇచ్చిన బిడ్డలు మనం ఏం చేయాలి, పెంచాలి. ఇక్కడ మరియమ్మ కూడా యేసుప్రభుని ఏం చేసింది, పెంచింది కదా. ఆమె దేవుని యందు భయభక్తులు కలిగింది. ఆమె జన్మించిన వారు ఎవరు, దేవుని కుమారుడు అని వదిలిపెట్టిందా, ఆయన దేవుని కుమారుడు కదా అని వదిలిపెట్టిందా అంటే ఆమె కూడా ఏం చేసిందంట, దైవికంగా పెంచింది.
మన బిడ్డలను కూడా మనం ఎలాగ పెంచాలంట? దైవికంగా పెంచాలి. మనం ఏం చేస్తామంటే, నేను దేవుని నమ్మినాను కదా, నా కుటుంబంలో అందరూ రక్షణ పొందినారు కదా, నా బిడ్డలు కూడా ఏం చేస్తారు? దేవుని యందు భయభక్తులు కలిగే ఉంటారు. ఎందుకంటే ప్రార్థన చేస్తున్నారు కదా, బైబిల్ చదువుతున్నారు కదా అని మనం ఏం చేస్తాం? భ్రమపడే వారంగా ఉంటాం. బైబిల్ చదివినంత మాత్రాన, ప్రార్థన చేసినంత మాత్రాన వారికి రక్షింపడినారని చెప్పగలం మనం? చెప్పలేదు. ఎందుకంటే తల్లిదండ్రులకు భయపడి ఏం చేస్తారు? బైబిల్ చదువుతారు. తల్లిదండ్రులకు భయపడి ప్రార్థన చేస్తారు. కానీ వారు దైవికంగా ఉండారా లేదా, వారు దైవికంగా పెరుగుతున్నారా, వాళ్ళ దైవికమైన లక్షణాలు ఉన్నాయా అని మనం ఏం చేయాలా? గమనించే వారంగా ఉండాలి, గుర్తించే వారంగా ఉండాలి. ఇక్కడ మరియమ్మ కూడా యేసు ప్రభుని ఏం చేస్తుందంట? పెంచుతూ వచ్చింది. ఎలా పెంచిందంటే దైవికంగా పెంచింది. మనకిచ్చిన దేవుడు గర్భఫలము అన్నిటికంటే శ్రేష్టమైనది. కాబట్టి మనకిచ్చిన బిడ్డల్ని మనం దేవుని కొరకు పెంచాలి. ఎవరి కొరకు పెంచాలా? ఎవరి కొరకు పెంచాలా? దేవుని కొరకు పెంచాలా, మన కొరకు కాదు. మన దేవుని కొరకు పెంచినప్పుడు వారు మనకు కూడా ఉపయోగపడతారు. దేవునికి ఉపయోగపడని వారు మనకు ఉపయోగపడనే పడతారా? దేవుని యందు భయభక్తులు లేవనుకోండి, తల్లిదండ్రులకు భయపడతారా? భయపడరు. దేవునికి భయపడిన వారు ఏం చేస్తారు? తల్లిదండ్రులకు కూడా భయపడతారు. ఇక్కడ ఆమె ఎలా పెంచిందంటే దైవికంగా పెంచింది. మనం ఎలా పెంచుతున్నాం మన పిల్లల్ని? కొంతమంది బైబిల్లో స్త్రీలు ఉన్నారు. ఎలాగ పెంచారంటే చూడండి. నిర్గమాకాండం, లేవియాకాండము 24వ అధ్యాయం 15వ వచనం. లేవియాకాండము 24వ అధ్యాయం 15వ వచనం. మరియు నువ్వు ఇశ్రాయేలుతో తన దేవుడు చెప్పించేవాడు తన పాప శిక్షను భరింపవలెను. యెహోవా నామమును దూషించువాడు మరణ శిక్షను పొందవలెను. ఇశ్రాయేలు రాగులు ఒక స్త్రీకిని ఐగుప్తులకు ఒక పురుషునికి పుట్టినవాడొకడు ఇశ్రాయేలుల మధ్యకు వచ్చెను. ఆ ఇశ్రాయేలు వారి కుమారునికి ఒక ఇశ్రాయేలుకి కాలంలో ఇక్కడ ఇశ్రాయేలు యొక్క కుమారుడు. ఇశ్రాయేలు అంటే ఎవరు? ఇశ్రాయేలు ఎవరు? దేవుని ప్రజలు. ఇక్కడ ఇశ్రాయేలు యొక్క కుమారుడు, ఆమెమో దేవుని బిడ్డ. ఆమె జన్మించిన కుమారుడు ఎవరిని దూషిస్తున్నాడంట? యెహోవా నామమును దూషిస్తున్నాడు. మరి తల్లి దేవుని యందు భయభక్తులు కలిగింది కదా, కుమారుడు ఏం చేస్తున్నాడంట? దేవుని నామాన్ని దూషించిన వాడుగా చూస్తున్నాడు. మరి ఎవరు తప్పు? పిల్లడిదా తల్లిదండ్రులదా? తల్లిదండ్రులు కదా. ప్రాముఖ్యంగా తల్లి. బిడ్డలు ఎవరి దగ్గర ఎక్కువ ఉంటారు? తల్లి దగ్గరే ఉంటారు. ఎంత వయసు? చాలా వరకు కొంతమంది పిల్లలు, పెద్ద పిల్లలైనా కూడా ఏం చేస్తారు? తల్లిని హత్తుకొనే ఉంటారు. ఇక్కడ ఈ కుమారుడు ఏం చేస్తున్నాడంటే యెహోవా నామమును దూషించిన వాడుగా చూస్తాం, మరణ శిక్షకు పాత్రుడుగా చూస్తాం. ఎలాగ పెంచింది? దైవికంగా పెంచిందా? దైవికంగా ఆ బిడ్డను తాను పెంచలేదు. అందుకే యెహోవా నామమును ఏం చేస్తున్నాడంట? దూషించేవాడుగా చూస్తాము. రెండోదిగా 2వ దినవృత్తాంతములు 22వ అధ్యాయం 3వ వచనం. 2వ దినవృత్తాంతములు 22వ అధ్యాయం 3వ వచనం. దుర్మార్గంగా ప్రవర్తించుటకు తల్లి అతనికి నేర్పుచూ వచ్చెను కనుక అతడు ఆహాబు సంతతి వారి మార్గమున నడిచెను. ఇక్కడ ఆమె పేరేం పేరు అంటే అతల్య. ఏం పేరు? అతల్య. ఈమె ఏం చేస్తూ వచ్చిందంటే కుమారుడికి దుర్మార్గంగా ప్రవర్తించడం నేర్పించిందంట.
ఎంత మంచి తల్లి కదా, మంచిగా కదా. ఎట్లా నేర్పించింది? దుర్మార్గంగా ప్రవర్తించేది నేర్పించింది. మనం కూడా ఏం చేస్తామంటే పిల్లలు ఇష్టానుసారంగా మాట్లాడుతా ఉన్నా, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నా, ఇష్టానుసారంగా వారికి తిరుగుతా ఉన్నా ఏం చేసాం? వాళ్ళు వినరు కదా. మనం ఏం చెప్తాం? వాళ్ళు వినరు అని చెప్తాం. చిన్నప్పుడు ఏం చేస్తాం మనము? చిన్నప్పుడు ఏదన్నా నేర్పించడానికి, దేవుని వాక్యం చెప్పేదానికి, ప్రార్థన చేసేది నేర్పించడానికి ఏమంటామంటే వాళ్ళు చిన్న పిల్లలు, వాళ్ళకి ఏం తెలుసు అంటాం. మనం చేసే తప్పేంది? వాళ్ళు చిన్నపిల్లలు కదా, వాళ్ళకి ఏం తెలుసు అంటాం. కొంచెం వయసు వచ్చినాక వాళ్ళు మన మాట వినరు, ఇష్టానుసారంగా తిరుగుతూ ఉంటారు, ఆడుతూ ఉంటారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. అప్పుడేం చెప్తాం మనం? అప్పుడేం చెప్తాం? ఎక్కడ మాట వింటున్నాడంటే అసలు వినడు, చేతికి దొరకడు, పోతాడని చెప్పి. చిన్నప్పుడు చెప్పమంటేనేమో తెలియదని చెప్పింది మనమే. పెద్దయినాక వాళ్ళు మాట వినడం లేదని మనమే చెప్తాం. మనదే తప్పు. ఇక్కడ ఏం చేసిందంట? దుర్మార్గంగా ప్రవర్తించేది తల్లే నేర్పించుకున్నాం. మరి మన పిల్లల్ని ఎట్లా పెంచుతున్నాం? మనం దైవికంగా నడిచినప్పుడు వారు కూడా ఏం చేస్తారు? దైవికంగా నడుస్తారు. మనం దైవికంగా ప్రవర్తించినప్పుడు, మన దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మన పిల్లలు కూడా ఎలా ఉంటారంట? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారు. ఇక్కడ ఆ తల్లి దుర్మార్గంగా పిల్లల్ని, కుమారుని పెంచుతూ వచ్చింది. ఇంకొక తల్లి దైవికంగా పెంచింది. ఎవరు చెప్పండి? ఒక తల్లి దైవికంగా పెంచింది. ఎవరు చెప్పండి? ఇద్దరు ఉండాలి. మోషే తల్లి ఏం చేసిందంట? ఏం చేసింది? దైవికంగా పెంచింది. మోషే ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు తల్లి దగ్గర? పాలు విడిచేంత వరకు తన దగ్గర ఉంటూ వచ్చినాడు. పాలు విడిచిన ఇంత అప్పట్లో ఒకవేళ ఎప్పుడంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పాలు ఇస్తారు. అప్పుడు ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు తాగొచ్చు పిల్లలు. అప్పుడు కాలంలో అట్లే తాగేవారు కదా. ఒకవేళ 5 సంవత్సరాలు అనుకోండి, 5 సంవత్సరాల లోపు నేర్పిన మాటలన్నీ గుర్తుంటాయా? ఉంటాయా? ఉండవు కదా. ఇప్పుడు మోషే ఏం చేసినట్ట? పాలు విడిచేంత వరకే తల్లి దగ్గర ఉన్నాడు. పాలు విడిచిన తర్వాత ఎక్కడికి వెళ్ళినాడు? ఐగుప్తు దేశానికి వెళ్ళినాడు. ఆ యొక్క ఎక్కడుంటే రాజభవనంలో తను ఎంతో సుఖవంతమైన జీవితము జీవిస్తాను. అయినప్పటికీ ఎలా ఉంటూ వచ్చినా అంటే దేవుని యొక్క పరిచర్యలో, దేవుని యొక్క సేవలో ఉపయోగపడే రీతిగా ఏం చేస్తూ వచ్చినాడు? ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తులో నుంచి నడిపించడానికి దేవుడు మోషేని వాడుకుంటూ వచ్చినాడు. దానికి కారణం ఎవరు? తల్లి. ఎవరంట? మోషే యొక్క తల్లి. ఎలాగ పెంచింది? దైవికంగా పెంచింది. ఆమె ఎంతో సుఖవంతమైన జీవితం జీవిస్తూ పెంచలే. వారు ఇశ్రాయేలు ప్రజలు ఎట్లా ఉన్నారు? అప్పుడు బానిసలుగా ఉన్నారు. వారు ఎంతో కఠినమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ ఎలాగ పెంచింది? దైవికంగా మోషేని పెంచింది. ఇంకొక తల్లి ఎవరు? హన్నా. ఏం చేసిందంట? హన్నా ఎలాగ పెంచింది చూడండి. మొదటి సమయాలు 1వ అధ్యాయం 28వ వచనం, 27, 28 చదవండి. 1వ అధ్యాయం 27, 28. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసుకున్న మనవి ఆయన నాకు అనుగ్రహించెను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవా కొరకు ప్రతిష్ఠించినాను. తాను బ్రతుకు దినములన్నిటిని వాడు యెహోవాకు ప్రతిష్ఠుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. ఈ బిడ్డ వయసు అంతా పాలు మరిచిపోయేంత వరకే హన్నా దగ్గర ఉంచుకుంది. పాలు మరిచిపోగానే, పాలు విడిచిపెట్టంగానే ఎక్కడ వదిలిపెట్టిందంటే దేవుని మందిరంలో వదిలిపెట్టి, దేవుని మందిరంలోకి రాగానే ఏం చేస్తున్నాడంట? మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ఎంత దైవికంగా పెంచింది! ఎవరి కొరకు పెంచిందంటే దేవుని కొరకు తాను
పెంచింది. చిన్నపిల్లలు ఉంటారు, ఒక గంట సేపు ఉంటారు ఆ మందిరంలో తల్లిదండ్రులు లేకుండా. అంటే ఆ ఎలాగ పెంచిందో చూడండి. పెంపకం పెంచింది, దైవికంగా పెంచింది. రెండోది ప్రార్థన కూడా చేసింది. ఆ బిడ్డ దేవుని మందిరంలో ఉండాలంటే ఏం అవసరం? ప్రార్థన కూడా అవసరం. ప్రార్థన చేయటం ద్వారా ఏం చేస్తూ వచ్చినంటే ఆ చిన్న వయసులో తల్లిని విడిచి ఎక్కడున్నాడంట? దేవుని మందిరంలో ఉండగలుగుతున్నాం. మనం కూడా పిల్లల్ని ఎలాగ పెంచాలంటే దైవికంగా పెంచాలి. వారి కొరకు రేయి మొదటి జామున చేసి మనం ఏం చేయాలంట? ప్రార్థన చేసేవారముగా ఉండాలి. అప్పుడే వారు రోజంతా కూడా దుష్టుల నుండి ఏం చేయబడతారు? కాపాడబడేవారుగా చూస్తాం. ఎన్నో పరిస్థితులు మనం చూస్తాము. ఇంకా ఒక తల్లి ఎవరంటే తిమోతి. తల్లి కూడా ఎలా పెంచిందంట? చూడమాట చదువు. తిమోతి 2 తిమోతి 1:5 చదవండి. 2 తిమోతి 1:5. నా ప్రార్థనలు నిరతేజగా నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు నీ కన్నీళ్లను పరుచుకొని నాకు సంపూర్ణమందు భక్తులకైన చూడవలనని దైవభక్తులు ఆపేక్షించు నీ అందున నిష్పక్షమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకొని నా పితృ రాజ ప్రకారము నిర్మూలమైన మనస్సాక్షితో నేను సేవిస్తున్న దేవుని ఎడల ఏమంట? 1:5 అక్కడ తిమోతి ఎలా పెరుగుతూ వచ్చినాడంటే దైవికంగా పెరుగుతూ వచ్చినాడు. దేవుని ఎడల కృతజ్ఞత ఉన్నాను. ఆ విశ్వాసం మొదట నీ అవ్వ అయిన లోయలను నీ తల్లి అయిన ఎనెకీలను వసించను. తిమోతిలో ఏముందంట? మొదట ఎవరు ఆత్మీయంగా నడుచుకున్నారంటే అవ్వ దైవికంగా నడుచుకుంది. అవలో ఉన్న విశ్వాసం ఎవరికి వచ్చింది? తన తల్లి అయిన ఎనెకీలకి వచ్చింది. ఆ విశ్వాసం మళ్ళీ ఎవరిలోకి వచ్చింది? ఇక్కడ తిమోతిలోకి వచ్చింది. అంటే తిమోతి కూడా ఏం చేస్తూ వచ్చినాడంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటూ వచ్చింది. ఆ రీతిగా దైవికంగా పెంచుతూ వచ్చినాం. మన బిడ్డలైన వారిని కూడా మనం దైవికంగా పెంచాలి. దేవుని యొక్క దైవికమైన సంబంధమైన వాటి విషయంలో మనం ఏం చేయాలంటే ఎవరు మన మాట వినకపోయినప్పటికీ చిన్న వయసులో వారిని ఏం చేయాలంట? ఒక దెబ్బ కొట్టైనా ఏం చేయాలా? వారిని దైవికంగా నడిపించాలి. ఆ ఆత్మ నశించిపోకూడదంటే వారిని మనం ఏం చేయాలంటే మాట సామెతలో ఉంది చూడండి. సామెతలు 19:18 సామెతలు 19:18. అయితే వాడు చావాలని చాలు. ఇక్కడ అంట బుద్ధి వచ్చిన నీ కుమారుని శిక్షింపు, అయితే వాడిని చావాలని కోరవద్దు. అంటే బిడ్డలైన వారిని మనం ఒక దెబ్బ కొట్టైనా ఏం చేయాలా? దైవికంగా నడిపించాలి. దైవికంగా దేవుని సన్నిధికి వారిని తీసుకొని రావాలి. ప్రార్థన చేసేది వారికి నేర్పించాలి. బైబిల్ చదివేది వారికి నేర్పించాలి. దైవ సంబంధమైనటువంటి అంటే ఏం చేయాలా? మొదట వారు ప్రార్థన చేసేది నేర్పించాలి. రెండోది మనం ఏం చేయాలంటే బైబిల్ చదివేది నేర్పించాలి. దేవుని ఇంటిలోకి వచ్చినప్పుడు వారు భయముతో కూడా ఉండాలంటే ఏం చేయాలా? మన వారమంతా ప్రార్థన చేయాలి. ప్రభువా, నా పిల్లలు దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు, దేవుని మందిరంలో ఉన్నప్పుడు మరి ఏం కలిగి ఉండాలా? భయభక్తులు కలిగి ఉండాలి. ఎందుకంటే వారికి తెలియదు. చిన్నపిల్లలు మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? దేవుని యొక్క స్వాధీనంలో వారిని ఉంచుకుంటాడు. దేవుని యొక్క ఆధీనంలో వారు ఉంటారు. అది తిరిగినారులే. మనం ప్రార్థన చేయకపోతే ఏం చేస్తారు వాళ్ళు? మనం ఎన్ని వాక్యము వాళ్ళు కూడా కూర్చోరు.
మనం రోజు వారం అంతా కూడా వారి కొరకే ప్రార్థన చేయాలి, దైవికంగా పెంచాలి. మరి ఏం చేస్తూ వచ్చిందంట, గర్భఫలము శ్రేష్టమైందని గుర్తించింది. రెండోది ఆమె ఏం చేసిందంటే దైవికంగా పెంచింది. తెల్లముగా మనం కూడా శ్రేష్టమైన గర్భఫలం దేవుడు ఇచ్చినాడు, వారిని దేవుని కొరకు పెంచాలి. దేవుని కొరకు పెంచకపోతే వారు ఎవరి కొరకు పెరుగుతారు? లోకం కొరకు పెరుగుతారు. మనకు బాధ కదా, దేవుని నామానికి కూడా అవమానం. అక్కడ ఇశ్రాయేలు ఆమె అయితే దేవుని యందు దేవుని యొక్క వంశస్థురాలే, కానీ ఆ బిడ్డను అలాగా పెంచలే. ఇక్కడ అత్తలే కూడా ఏం చేసిందంటే తన కుమారుని దుర్మార్గంగా పెంచుతూ వచ్చింది. మనం అలాగో ఉండకూడదు. మూడోది మనం ఏం కలిగి ఉండాలంటే నమ్మకమైన వారంగా ఉండాలి. ఏం కలిగి ఉండాలా? నమ్మకమైన వారంగా ఉండాలి. మనలో ఏం కనపడాలి దేవునికి? హోషేయ గ్రంథం, దానియేలు గ్రంథం తర్వాత ఉంటుంది. ఒక మాట చదివి కాదు. హోషేయ 2వ అధ్యాయం 20వ వచనం. హోషేయ 2వ అధ్యాయం 20వ వచనం చదవండి. 2వ అధ్యాయం 20వ వచనం. నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రదానం చేసుకుంటున్నాను. చాలు. ఏమంట? నమ్మకమును బట్టి నేను ప్రదానము చేసుకున్నాను. మరియమ్మను యోసేపు దేని బట్టి చేసుకున్నాడంట? ప్రదానము. నమ్మకమును బట్టి ప్రదానము చేసుకున్నాడు. ఎవరైనా పెళ్లి కాకముందే గర్భవతి అయితే ప్రదానం చేసుకుంటారా? పెళ్లి చేసుకుంటారా? నిశ్చితార్థం అయితేనే వాళ్ళని చేసుకోవడానికి ఎన్నో ప్రశ్నలు వస్తాయి. అలాంటిది ఎలాగంటే ఆ నమ్మకాన్ని బట్టి ఏం చేసుకున్నాడంట? ప్రదానము చేసుకున్నాడు. మత్తయి సువార్తలు కూడా ఆ మాట చూద్దాం. 1వ అధ్యాయం 24వ వచనం. మత్తయి సువార్త 1:24. చూడండి, మత్తయి సువార్త 1:24. యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని పని వరకు ఆమెను ఎదుర్కొన్నాను. అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టాడు. ఇక్కడ ఏం చేస్తూ వచ్చినాడంటే నమ్మకాన్ని బట్టి ఆమెను చేర్చుకున్నాడంట. ఆమె ఎలాంటిదో ఆయన ఆ నమ్మకత్వాన్ని బట్టి ఆమెని చేర్చుకున్నాడు. మనలో కూడా ఏం కనపడాలంటే దేవునికి నమ్మకత్వము కనపడాలి. మనము నమ్మకంగా దేవుని కొరకు జీవించాలి. రక్షింపబడిన మనము ఎప్పటి వరకు నమ్మకంగా ఉండాలంట? మనము ఈ లోకాన్ని విడిచిపెట్టేంత వరకు మనం నమ్మకస్తులముగా ఉండాలి. దేశంలో నమ్మకస్తుల కొరకు దేవుడు ఏం చేస్తున్నాడంట? వెతుకుతా ఉన్నాను. నేను ఆ జీవితంలో మనము నమ్మకంగా దేవుని కొరకు జీవించాలి. మొదటిదిగా ఏం చూస్తూ వచ్చినాం? మరియమ్మలో గర్భఫలము శ్రేష్టతను గురించి చూస్తూ వచ్చినాం. రెండోదిగా ఆమె దైవికంగా పెంచుతూ వచ్చింది. మూడోదిగా తన జీవితంలో నమ్మకమైన జీవితము జీవిస్తూ వచ్చింది. మనం కూడా ఆ రీతిగా జీవించాలి దేవుని కొరకు. స్త్రీలమైన మనం మన బిడ్డల విషయమై ఏం కలిగి ఉండాలంటే దైవికంగా వారిని పెంచాలి. అప్పుడే వారి ద్వారా మనకు ఏం కలుగుతుందంటే సంతోషము కలుగుతుంది. మనం చిన్నప్పుడు దైవికంగా పెంచకపోతే వాళ్ళు ఇష్టానుసారమైన జీవితము జీవిస్తారు, మనకు అవమానం తెస్తారు, మనకు దుఃఖం కలిగిస్తారు, దేవుని నామానికి కూడా అవమానము ఇస్తాం. మాట గుర్తుపెట్టుకొని ప్రార్థన చేసుకుందాం. ఒకరిద్దరు ప్రార్థన చేయండి. సరేనా? ఒకరిద్దరు ప్రార్థన చేయండి. సమయం పోకుండా చేయండి.